కష్టాలు వచ్చినప్పుడు మన సంకల్పం, మన భక్తి బలంగా ఉంటే దేవుడే మనకు మార్గం చూపిస్తాడు. రీసెంట్గా పూరిలో 2 నెలలుగా కోమాలో ఉన్న అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశం చాలా తక్కువ అని వైద్యులు తండ్రికి చెప్పారు. ఆ వార్తతో మనసు విరిగిన ఆ తండ్రి తన బిడ్డను చేతుల్లో ఎత్తుకుని నేరుగా పూరి జగన్నాథ్ ఆలయం వైపు పరుగులు తీశాడు. పోలీసులు ఆపినప్పటికీ అతని వేదన చూసి చివరికి అడ్డుకోలేకపోయారు. తండ్రి మందిరంలోకి వెళ్లి దేవుని సన్నిధిలో నేలపై తన కుమారుణ్ణి మృదువుగా పక్కన పెట్టి స్వామి ముందు మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పుట్టెడు దుఃఖంతో ఇలా అన్నాడు: ప్రపంచంలో అందరికంటే గొప్ప డాక్టర్ నువ్వే స్వామి. వైద్యులు ఆశలు వదిలారు. ఇప్పుడు నా బిడ్డ ప్రాణం నీ చేతుల్లో ఉంది. నువ్వు తప్ప ఇక ఎవ్వరూ నా బిడ్డను కాపాడలేరు అని అన్నాడు. అదే సమయంలో జగన్నాథ స్వామివారి చరణపూజ జరుగుతుంది. చరణామృతం చల్లేటప్పుడు కొద్దిగా ఆ అబ్బాయి శరీరంపై పడింది. అక్కడ ఒక క్షణం భయానక నిశ్శబ్దం. కొన్ని సెకన్ల తరువాత ఆ అబ్బాయి వేళ్లు కదిలాయి. ఆపై మెల్లగా తలెత్తి 2 నెలలుగా కోమాలో ఉన్న కళ్లను తెరిచాడు. తండ్రి, భక్తులు, అక్కడున్న ప్రతివారూ షాక్ అయ్యారు. ఆ అబ్బాయి తండ్రి ఆనందంతో, ఇది జగన్నాథ స్వామి మహిమ మాట అన్నాడు. ఇది మొదటిసారి కాదు. ఒడిశాలో ఒక చిన్న గ్రామంలో రఘుదాస్ అనే రైతు జీవించేవాడు. చదువు పెద్దగా లేనప్పటికీ అతనికి ఉన్న గొప్ప సంపద ఒకటే, జగన్నాథ స్వామిపై అచంచలమైన భక్తి. స్వామి, నేను పేదవాడినైనా నీ సేవ చేయాలని ఉంది. ఒక్కరోజైనా నీకు నైవేద్యం పెట్టి నీకోసం వండి పెట్టాలి. ఇదే కోరికను రఘుదాస్ ప్రతిరోజూ జగన్నాథ స్వామి ముందు చెప్పేవాడు. ఒకరోజు రఘుదాస్ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఎవరూ పట్టించుకోలేదు. తినడానికి ఆహారం ఎవ్వరూ ఇవ్వలేదు. ఒంటరిగా నొప్పితో వణుకుతూ పడిపోయాడు. అంతలో అర్ధరాత్రి ఒక చిన్న పిల్లవాడు వచ్చి ప్రేమగా భోజనం వండి రఘుదాస్కు పెట్టాడు. ప్రతిరోజు అతనిని సేవిస్తూ శ్రమ అంతా చూసుకునేవాడు. చివరికి రఘుదాస్ పూర్తిగా కోలుకున్నాడు. అతను ధన్యవాదాలు చెప్పేందుకు చూసేలోపే ఆ చిన్నపిల్లాడు అక్కడ కనిపించలేదు. తనను సేవించిన ఆ చిన్నపిల్లవాడే జగన్నాథ స్వామి అని రఘుదాస్కు అర్థమైంది. తనని నమ్మిన భక్తుడి బాధను దూరం చేయడానికి స్వయంగా స్వామియే వచ్చి సేవ చేశాడు. ఇది జగన్నాథ స్వామి కరుణ, భక్తిపై ఆయన చూపే పరమ ప్రేమ. జై జగన్నాథ్ స్వామి అని కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఫాలో అవ్వండి.